వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ప్రస్తుతం మనతో చార్టెడ్ అకౌంటెంట్ సాంబశివరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, జూలై 31 లోపల మనం కంపల్సరీ ఐటీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ అని 2 టైప్స్ ఆఫ్ ఐటీ రిటర్న్స్ని చాలామంది ప్రపోజ్ చేస్తున్నారు. ఎందుకు 2 రకాల ట్యాక్స్ రెజ్యూమ్స్ ఉన్నాయి? ఓల్డ్ వల్ల వచ్చే లాభాలేంటి, న్యూ వల్ల వచ్చే లాభాలేంటి? ఓల్డ్ రిజియంలో ఏంటంటే ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్, ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం డిఫరెంట్గా చాలా ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌసింగ్ తీసుకుంటే హౌసింగ్ లోన్ ఉంటుంది, అదొక 1,50,000 వరకు తీసుకోవచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అదొక 50,000 క్లెయిమ్ చేయొచ్చు డిఫరెంట్ వేస్లో. స్కూల్ ఫీజులు ఉంటాయి, యూనిట్స్ మనం క్లెయిమ్ చేయొచ్చు. పెన్షన్ ఫండ్ ఉంది, దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తాం, అది చూపించవచ్చు. న్యూ స్కీమ్లో ఏంటంటే అవి మొత్తం తీసేశారు. ఓకే, అది దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉన్నవాళ్ళు న్యూ స్కీమ్లోకి వెళ్ళిపోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఓల్డ్ స్కీమ్లోనే కంటిన్యూ చేయండి. అయితే కొత్తగా నిన్న అనౌన్స్ చేసిన యూనియన్ బడ్జెట్లో కూడా ఏవైతే అమెండ్మెంట్స్ తీసుకొచ్చారో ట్యాక్స్ పేయర్స్కి అవన్నీ కూడా న్యూ రెజ్యూమ్కి ఫేవర్గా ఉన్నాయి. ఓల్డ్ రెజ్యూమ్కి అంత పెద్దగా ఇచ్చినట్టు లేదు. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే ఏదో ఒక టైంలో ఓల్డ్ రెజ్యూమ్ని అబ్జల్యూట్ చేసి పూర్తిగా తీసేసి ఓన్లీ న్యూ రెజ్యూమ్ని అందరూ ఫాలో అయ్యే విధంగా చేయాలనేది ప్లాన్. రకరకాల ప్లానింగ్లు చేసి అది పాజిటివే కావచ్చు, నెగిటివే కావచ్చు, ప్రత్యేకించి అలాంటి అవకాశం అనేది పబ్లిక్కి, ఎస్ఎస్సీస్కి తగ్గించి డైరెక్ట్గా ట్యాక్స్ కట్టడానికి అవకాశం చేయడం కోసమని ఈ స్కీమ్ పెట్టారు. సో దాన్నే నిన్న ఇచ్చినటువంటి యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు దాన్ని బేస్ చేసుకుని రేట్లు కూడా మార్చారు. అంటే ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన యూనియన్ బడ్జెట్లో ఏదైతే నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్స్ అన్నీ చేశారో అవన్నీ ఇమీడియట్గా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయా? ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఈ అసెస్మెంట్ ఇయర్లో చేయాలా, లేదంటే ఇప్పుడు చేసే ఐటీ రిటర్న్స్లో మనం ఇంక్లూడ్ చేస్తూ వాటిని మనం వాడుకునే వెసులుబాటు ఉందా? అది వచ్చే సంవత్సరం దానికి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అంతేగాని పాతదానికి మనం ముందు ప్లాన్ చేసుకోవడం కోసం ఈ బడ్జెట్ ఇచ్చాడు తప్ప పాతదానికి అప్లికబిలిటీ లేదండి. ఇంతకుముందు మనం ఓల్డ్ రెజ్యూమ్కి, న్యూ రెజ్యూమ్కి డిఫరెన్సెస్ చూసాం. కానీ 23-24 వరకు ఉన్న రెజ్యూమ్కి, న్యూ రెజ్యూమ్కి ఇప్పుడు యూనియన్ బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ చేసిన ప్రొవిజన్స్కి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి? స్లాబులు మార్చాడు, రేట్స్ మాత్రం అంతే ఉంచాడు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇదివరకు ఉన్నటువంటి సిస్టంలో ఎడుతూ తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి తక్కువ ట్యాక్స్ పడుతుంది, ఎక్కువ ఇన్కమ్ ప్రపోర్షనట్గా పెంచుకుంటూ వచ్చాడు. ఓవరాల్గా చూస్తే నెట్ మనకు అంత ఇన్కమ్ లేకపోతే 3 lakhs కన్నా తక్కువే ఉంది అన్నట్టుంటే అప్పుడు కూడా చేయాల్సిన అవసరం లేదా? అప్పుడు కంపల్సరీ ఇవన్నీ చేసి చూపించాలా నాకు అంత ఇన్కమ్? అవసరమే లేదు. మీకు వచ్చేదే 3 లక్షలు, దాన్ని డిఫరెంట్గా మీరు రకరకాలుగా ఖర్చు పెడుతున్నారు. ఇంకా మీరు ఎట్లా ఖర్చు పెట్టుకుంటే దానికి ఏముందండి, లీగల్గా ఖర్చు పెట్టుకుంటే చాలు, అంతే. అంతకుమించి డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి కాబట్టి చాలా వరకు ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీ అనేది 99% వచ్చేసింది సార్. దాంట్లో 2 ఆలోచన లేదు.